తెలుగు అమ్మాయి నటి పూనం కౌర్ మరోసారి బాంబు పేల్చింది. ఇన్స్టా వేదికగా 2 పోస్టులు పెట్టి త్రివిక్రమ్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, త్రివిక్రమ్ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం ముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఈమెయిల్లో నా సమస్య తెలుపుతూ ఫిర్యాదు కూడా చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను. మీటింగ్ పెడదామని చెప్పి హఠాత్తుగా డిస్టర్బ్ చేయొద్దని చెప్పారని, నేను ఎవరి పేరు చెప్పలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నానంటూ కొండబద్దలు కొట్టింది. అంతేకాదు, నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను బయటపెట్టింది. దీంతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. మలయాళం మీటూ ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూలు పెద్ద ఎత్తున జరుగుతున్న సమయాల్లో పూనం కౌర్ సోషల్ మీడియా ద్వారా ఎక్స్లో త్రివిక్రమ్పై పోస్టులు చేసి ఆయన్ని విచారించాలంటూ మా అసోసియేషన్కి ఫిర్యాదు చేసింది. అయితే సోషల్ మీడియా ద్వారా అలా పోస్టులు పెడితే కుదరదు, స్వయంగా ఫిర్యాదు చేయాలని తెలపడంతో పూనం ఈమెయిల్ ద్వారా కమిటీకి విషయం తెలిపినట్టు సమాచారం. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో మాను ఉద్దేశిస్తూ కూడా పోస్ట్ పెట్టారు. త్రివిక్రమ్పై ఫిర్యాదు చేసి ఎంతో కాలమైంది, కానీ మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. త్రివిక్రమ్పై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో మా సంఘం ఆయన్ని ప్రశ్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోయేలా చేసిన ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆయన విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండేలా ఇండస్ట్రీ పెద్దల నుంచి సహకారం అందుతోంది అని ఆరోపిస్తోంది పూనం. తర్వాత మళ్ళీ ఈ అంశం గురించి ఎక్కడా చర్చకు రాక మరుగున పడింది. అయితే ఇటీవల పూనం కౌర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నేపథ్యంలో త్రివిక్రమ్తో సమస్య తీరిపోయిందని, అందుకే పవన్ భాగస్వామి అయిన కూటమి సీఎంను పూనం కలిసింది, ఇకపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూనం స్పందించి తాజాగా ఈ పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది.